దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము పరిశుద్ధ వాక్య భాగంలో నుంచి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. గమనించండి, ఇక్కడ ఇర్మియా గారు ఏమంటున్నారంటే, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించాను, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందము కలుగజేయుచున్నవి. ఈ లోకంలో సంతోషము, ఆనందము నువ్వు పొందాలంటే అది దేవుని మాటల్లో అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలు అంటే ఆయన వాక్యము. ఈ వాక్యాన్ని అంగీకరించకుండా చేయాలని చెప్పని సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రోమీల పరిపాలన కాలంలో, రోమా పోపుల పరిపాలనలో క్రీస్తు 538 నుంచి క్రీస్తు 1798 వరకు రోమన్ పోపులు పరిపాలన చేశారు. ఆ కాలంలో వాక్యాన్ని వారు బ్యాన్ చేశారు. అంటే ఎక్కడ బైబిల్ ఉండటానికి వీల్లేదు. మీరు కానీ ఆ చరిత్ర కానీ చదివితే, మీరు సెల్ ఫోన్లో కూడా ఇప్పుడు అన్నీ అవైలబుల్. సెల్ ఫోన్లో మీరు రోమా పరిపాలన గురించి కానీ మీరు ధ్యానం చేస్తే, నెట్లో కొట్టి చూస్తే ఎవరి దగ్గర బైబిల్ ఉండకూడదు, ఒకరి దగ్గరే ఉండాలి బైబిల్. ఎవరైనా పోపు దగ్గరే బైబిల్ ఉండాలి, ఎవరి దగ్గర ఉండకూడదు, ఎవరు బైబిల్ చదవకూడదు అని బైబిల్ని బ్యాన్ చేశాడు. ఆ బైబిల్ని కూడా, ఆయన దగ్గర ఉన్న బైబిల్ ఎలాంటి బైబిల్, కొన్ని మార్పులు చేర్పులు చేసేసి దేవుని స్థానంలో ఆయన పేరు పెట్టుకొని, దేవుని స్థానాన్ని ఆయన తీసుకొని అలా బైబిల్ని రూపించినట్లుగా, మార్చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ కాలంలో బైబిల్ని చింపేశారు, కాల్చిపడేశారు, నానా విధాలుగా ఇబ్బందులు పాలు చేశారు. అయితే కొంతమంది బైబిల్ని విపరీతంగా చదవాలని ఆశ ఉన్నా దొరికేది కాదు. ఆ సమయంలో ఒక తెగ ఈ ప్రాంతాన్ని విడిచి పోపుల బాధను భరించలేక వారు సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. 1260 సంవత్సరాలు వారు ఇక్కడ శ్రమ పెడుతుంటే, ఈ శ్రమలో వాళ్ళు దూరంగా ఉండి బైబిల్ భాగాల్ని, కొంతమంది అయితే ఈనాడు కంఠత వాక్యం చెప్తే మళ్ళా శాబత్తుగా కంఠత వాక్యం గుర్తుండట్లా మనకి. కానీ ఆ రోజున పుస్తకాలు వారు అలా అంటే ఏమంటారు, దాన్ని కంఠస్థం చేశారు. ఆది కాండం అంతా ఒకళ్ళు, యెషయా గ్రంథం అంతా ఒకళ్ళు, దానియేలు గ్రంథం అంతా ఒకళ్ళు, ఇర్మియా గ్రంథం అంతా ఒకళ్ళు. ఆ విధంగా కంఠస్థం చేసి అలాగున మాసిపోకుండా దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. బైబిల్ చింపేస్తే ఇక్కడ రాసేసి ఆయన దాన్ని పోనివ్వకుండా బైబిల్ని భద్రపరిచాడు. ఆ తర్వాత కొన్ని ప్రతులు కొంతమంది సీక్రెట్గా ఆడుకున్న జ్ఞానాన్ని బట్టి రాశారు. ఈ సందర్భంలో ఆ రోమీల యొక్క పరిపాలనలో జడ్సన్ అడోనిరమ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పాస్టర్ గారు. ఏం పేరమ్మా? జడ్సన్ అడోనిరమ్ ఆయన పేరు. అతని భార్య పేరు ఆని. ఆయన భార్య పేరేమో ఆని, పాస్టమ్ గారు. వీళ్ళిద్దరూ బరంగా
భారంగా నమ్మకంగా దేవుని పరిచయం చేస్తున్నారు. రోమీయుల పరిపాలన కాలంలో చాలా క్రిటికల్గా ఉంది పరిస్థితి. ఆ కాలంలో అయినా చేస్తున్నాడు. ఎవరైనా పాస్ట్ గారంటే వాళ్ళు రోమీయులు వారిని తీసుకెళ్ళి బందికణలు వేసి భయంకరంగా కొట్టి హింసిస్తూ ఉన్నారు. ఆ టైంలో పరిచయం చేయటువంటి చాలా సవాల్ అది. కానీ ఈ జడ్సన్ అడోనిరామ్ అనేటువంటి ఆయన ఎంతో నిబద్ధతతో, అంటే విశ్వాసంతో, శ్రమైన హింసైన చివరికి మరణమైనా సరే ఆయన సేవని చేయాలని సేవకు వచ్చాడు. ఈరోజు అందరు సేవకు వస్తున్న మాలాంటి వాళ్ళు ఈరోజు సేవ చేయడం ప్రాముఖ్యం కాదు. ఈరోజు ఈరోజు కాదు సేవ చేయాల్సింది, ఆ దినాల్లో చేయాలి. ఎక్కడ చేయాలి సేవ? కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో నిలబడి సేవ చేయాలి. అది నిజమైన సేవ. సరే, ఈయన సేవ చేస్తున్నాడు. ఆ టైంలో రోమా సైనికులు వచ్చి ఒక్కసారిగా రాత్రిపూట సాయంకాలం భోజనానికి కూర్చున్నారు. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు లేరు వాళ్ళకి. అప్పటికి ఎవరొస్తలే, పిల్లలు లేరు. వాళ్ళు భోజనానికి కూర్చున్నారు సాయంత్రం పూట. మనలాగా ఎవరంతా వాళ్ళే తినరు వాళ్ళు భోజనాలు. ఫారిన్స్ వచ్చినప్పుడు చూసేవాడిని వాళ్ళని. వాళ్ళంతా కూడా ఒకసారి అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. ఇంట్లో నలుగురుంటే నలుగురికి ఒకేసారి ఒక డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ భోజనం ఏర్పాటు చేసుకొని అందరూ కూర్చొని అందరూ ప్రార్థన చేసుకొని భోజనం తింటారు. మనలాగా ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తీసుకొని తిని టైప్ కాదు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు రెడీ చేసుకున్నారు భోజనాన్ని. కూర్చొని ప్రార్థన చేసుకోబోతున్నారు. ఈలోపు సైనికులు వచ్చారు. రోమా సైనికులు వచ్చి ఇద్దరిని పట్టుకున్నారు. మీరు సువార్త చేస్తున్నారంట, దేవుణ్ణి ప్రకటిస్తున్నారంట, ఏం చెప్పింది, చట్టం ఏం చెప్తుంది, వద్దని చెప్తాం లేదా, అంతా మీకు లెక్కలేని తనమా అని పట్టుకున్నారు. అయితే జడ్సన్ గారు ప్రాధేయపడ్డాడు సిపాయిల్ని. ఏమనంటే, అయ్యా నా భార్యను వదిలేయండి, ఆమె ఆడకూతురు కదా, ఆమె వదిలేయండి, అందేసుకెళ్ళండి అని అంటే దేవుని కృపను బట్టి వాళ్ళ కనికరం ఇచ్చాడు. ఆమెను వదిలేసి ఆయన తీసుకొని వెళ్ళారు. అంటే గట్టి తాళ్ళతో బంధించి ఈడ్చుకుంటూ ఎంతో రోతగా చండాలంగా ఉన్నటువంటి ఆ జైల్లో శుభ్రం లేదు, మురిగిపోయిన స్థితిలో ఉంటే ఆ జైల్లో పడేసారు తీసుకెళ్ళి. ఎవరిని? జడ్సన్ అడోనిరామ్ అనేటువంటి ఆయన తీసుకెళ్ళి పడేశారు. ఇక ఈయన అప్పటికే వెళ్తూ భార్యని జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడో మరి చెప్పడానికి వీల్లేదో బాధపడుతున్నాడు. ఈమె పరుగున కొంత దూరం బయటకు వచ్చింది ఆయనతో పాటు. మరలా ఆమెకు ఒకటి గుర్తొచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చింది. ఆయన తీసుకొని పోతున్నారు, నేను పోతే ఉపయోగం లేదు, మళ్ళీ వెనక్కి వచ్చింది. కారణం ఏంటంటే ఆయన రాసిన పుస్తకాలు, పేపర్స్, కొన్ని కరపత్రాలు ఉన్నాయి ఆ ఇంటి దగ్గర. మళ్ళా వాళ్ళు వస్తారేమో, ఇవన్నీ చూశారంటే ఇంకొంచెం శిక్ష ఎక్కువ చేస్తారేమో, ఇలా చేస్తున్నాడు వీడని చెప్పని ఆమె వచ్చి ఆ పనికి రాని అంటే కొన్ని కాగితాలు, కొన్ని కరపత్రాలు ఇవన్నీ కూడా కొవ్వేసుకొని మొత్తం కాల్చిపడేసింది. అయితే ఆయన 10 సంవత్సరాలుగా బైబిల్ని బర్మా భాషలోకి, బర్మా దేశంలో జరిగిన కథ ఇది, బర్మా భాషలోకి ఆయన తర్జుమా చేస్తూ ఉన్నాడు బైబిల్ని. 10 ఏళ్ళుగా 30 భాగం బైబిల్ తర్జుమా చేశాడు. ఆ ప్రతులని కాగితాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అవి చూసింది ఆమె. మా భర్త గారు 10 సంవత్సరాలు కష్టపడి తర్జుమా చేశాడు, ఈ దేశకెళ్తారేమని చెప్పని వాళ్ళ దగ్గర చిరిగిపోయిన మాసిపోయిన దిండు ఒకటి ఉంటే ఆ దిండుని చించేసి ఆ దిండు లోపల ఈ పత్రాలు, ఈ యొక్క కాగితాలన్నీ కూడా చుట్టి జాగ్రత్తగా ఆ దిండులో పెట్టి మళ్ళీ కుట్టేసింది ఆ దిండుని. తర్వాత ఒక వ్యక్తి ద్వారా ఆయన కలవడానికి వెళ్ళింది. ఎవరిని? భర్తని. జైలు కలవడానికి వెళ్ళి ఒక విన్నతి అడిగింది వాళ్ళని. అయ్యా దిండు పడుకోవడానికి ఇబ్బందిగా ఉందంట, వాళ్ళ దిండు ఇస్తానని చెప్పానంటే అనుమతించారు. ఆ దిండు పంపింది. అక్కడికి వచ్చాట ఆయన దిండు ఇవ్వబోతుంటే చల్లగా ఏం చెప్పిందంట, చెవిలో చెప్పిందంట, నువ్వు రాసిన తర్జుమా పేపర్లన్నీ కూడా ఈ దిండులో పెట్టా, జాగ్రత్తగా ఉంచని చెప్పించిందంట. ఆయన కూడా చిన్నగా చెవిలో, నువ్వు చేసిన మేలుకు నీకు వందనాలు, వీటిని కాపాడావు, నా బాధ అంతా నా జైల్లో పడ్డందుకు కాదు, ఈ కాగితాలు 10 ఏళ్ళు కష్టపడ్డాను, బర్మా భాష తర్జుమా ఏమైపోయింది అనుకున్నాను, నీకు వందనాలని చెప్పని ఇద్దరు విడిపోయారు. అది తీసుకెళ్ళాడు.
ఆయన 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆ జైలు నుంచి ఇంకో జైలుకి ఈయన్ని బదిలీ, అంటే మొత్తాన్ని బదిలీ చేస్తాం, వేరే జైలుకి తీసుకెళ్తున్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పారట, మీ వస్తువులు ఏమున్నా అన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే, ఇక్కడ వస్తువులు అక్కడ ఆ జైలుకి తీసుకెళ్ళకూడదని చెప్పంటే, ఈయన వస్తువు ఏముంది? దిండు ఉంది. ఆ దిండు అక్కడనే వదిలేసి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడు. ఆడ పోయినప్పటి నుంచి మళ్ళా బాధ ఆయనకి. ఎందుకు? దేవుని యొక్క వాక్యాన్ని 10 సంవత్సరాలుగా బర్మా భాషలోకి తర్జుమా చేశాను, 10 భాగం అయిపోయింది, మళ్ళా చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, ఇది నా వృధా అయిపోయింది, నా శ్రమ అని చెప్పని ఆయన బాధపడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు ఆ బర్మా దేశస్తుడు ఒక అతను ఈయన పరిచయం అయ్యాడు, జైల్లో ఖైదీనే. ఆ ఖైదీకి రోజు దేవుని గురించి చెప్పుకుంటా వచ్చేవాడు. 2 ఏళ్ళు ఉన్నాడు కదా అక్కడ, ఈ 2 ఏళ్ళు రోజు బైబిల్ దేవుని గురించి చెప్తా వచ్చేవాడు. అతనికి అలాగ పరిశుద్ధాత్మ కార్యం చేశాడు. ఆయన ప్రభువుని అంగీకరించడం ప్రారంభించాడు, యేసునందు విశ్వాసం ఉంచాడు, ప్రభువుని తెలుసుకున్నాడు. ఆ సహవాసం చాలా గొప్పగా అనిపించింది ఆయనకి. ప్రభువులో మారాడు. ఆ వ్యక్తిగత పాప జీవితాన్ని విడిచిపెట్టాడు, జైలుకి వచ్చాడు కాబట్టి ఆయన తప్పు చేయించాడు, తప్పు తెలుసుకున్నాడు కనుక దేవునిలో నమ్మకంగా జీవించడం ప్రారంభించాడు. తర్వాత 2 సంవత్సరాలకి ఆయన విడుదలయ్యాడు. ఎవరు? ఈ బర్మా దేశస్తున్నాడే అతనికి విడుదలయ్యాడు. ఈయనకు విడుదల కాల. ఎవరికి? జర్సన్ గారికి. ఈ జైల్లో ఉన్నాడు. ఆయన విడుదలయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పాత జైలు జనం వెళ్ళిపోయారు కదా, వదిలేసేద్దాను, పట్టించుకోవాలి కదా, పాడుపడిపోయింది ఆ జైలు. అప్పుడు ఇతను వచ్చి ఇక్కడ ఏమన్నా జర్సన్ గారి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో అవి భద్రపరుదని వచ్చాను కదా, చూసి నాయన అతనికి ఏమైనా ఉంటే ఆయన తెచ్చుకున్నాడు. అతను నాతో పాటు నేను తెచ్చుకుంటున్నా కదా, అతనికి కూడా ఉంటే ఏమో చూద్దామని చెప్పని వెళ్ళి గదిలోకి చూస్తే ఆ దిండు అక్కడ పడి ఉంది. ఈ దిండే కదా అతని దగ్గర ఉంది వస్తువు అని చెప్పని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని చూస్తే ఆయన అంటే దిండును పట్టుకుంటే మెత్తగా లేదు దిండు, అది గట్టిగా ఉంది దిండు. ఆయనకు తెలియదు కదా. చూస్తే ఏందని తీసి చూస్తే లోపల 10 సంవత్సరాల శ్రమ ఉంది. బర్మా దేశంలోకి, ఆ బర్మా భాషలోకి బైబిల్ని తర్జుమా చేసి ఉన్నాడు జర్సన్ గారు. అది చూసుకొని సంతోషించి, సరే ఏదేమైనా నా స్నేహితుడు ఇంకొన్నేళ్ళకైనా విడుదల చేస్తాడు, బయటికి వస్తే ఆయనకి ఇవ్వాలని చెప్పని జాగ్రత్తగా దాచాడు అతను. తర్వాత మరో 2 సంవత్సరాలకి, అంటే ఈయన విడుదలైన తర్వాత 2 సంవత్సరాలకి అడోనిరామ్ జర్సన్ ఆయన కూడా విడుదల పొందాడు. ఆయన విడుదల పొందినప్పుడు ఇంటికి వెళ్ళి ఈ యొక్క ప్రతులు బైబిల్ ఆయన చేతికిస్తే చాలా సంతోషించి ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా నేను పడ్డ ప్రయాసని, నేను జైలుకి వెళ్తే ఏమైపోతాయి అనుకున్నాను, జైలు తెప్పించావు నువ్వు, దాన్ని ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ పంపించేస్తే మళ్ళీ ఏమైపోద్ది అనుకుంటే నా స్నేహితుని ముందుగా విడుదల చేయించావు, నా స్నేహితుని ద్వారా దాన్ని కాపాడావు అని చెప్పని మరొక 5 సంవత్సరాలు అయినా శ్రమపడి బైబిల్ తర్జుమా పూర్తి చేసి 15 సంవత్సరాలకి బైబిల్ అంతా కూడా బర్మాలోకి ఆయన తర్జుమా చేశాడు. ఈనాడు బర్మా దేశంలో బైబిల్ చదువుతున్నారు అంటే ఇదిగో జర్సన్ అడోనిరామ్ ఆయన ద్వారానే. ఆయన తెలుగు వాళ్ళ అంటే ఇంగ్లీష్ నుంచి ఆయన బర్మా భాషలోకి తర్జుమా చేస్తే, విలియం కేరీ గారు చాలా భాషల్లో చేశారు. బర్మా భాషలోకి ఏం చేస్తే ఈనాడు ప్రజెంట్ కూడా బర్మా భాష వాళ్ళకి ఉపయోగంగా ఉంది, అనుకూలంగా ఉందంటే ఈయన కారణమని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే అడోనిరామ్ అనేటువంటి ఆయన 37 సంవత్సరాలు పనిచేశాడు సేవ. ఆయన సేవలో 37 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన పనిచేసే సమయంలో బర్మా భాషను ఆయన అనర్గంగా మాట్లాడేవాడు, చాలా తర్జుమాలు చేసేవాడు. ఆ యొక్క బర్మా దేశపు సాహిత్యాన్ని ఆయన చదివి రచించాడని చెప్పని ఆయన గురించి రాయబడింది. బహిరంగ సభల్లో, కూటాల్లో బోధించేవాడు. బౌద్ధ మత సన్యాసుల దగ్గరకు వెళ్ళి ఆయన ధర్మ సందేశాలను వారికి బోధించేవాడు. ఇంకా అనేకమైన దేవాలయాలకు, లెక్కింపజాలని దేవాలయాలకు వెళ్ళి ఆయన ప్రార్థించి ఆయన బోధించాడని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆ సాక్ష్యం చెప్తోంది. కనుక ఈనాడు దేవుని వాక్యం ఎంత స్థిరమైందో అంటే, బైబిల్ లేక బర్మా భాషలో ఒక వ్యక్తి జీవితాన్ని 37 సంవత్సరాలు
37 సంవత్సరాలు సేవా జీవితంలో బైబిల్ తర్జుమా చేసి ఈ ప్రజలకు బైబిల్ కావాలని చెప్పని ఆయన కృషి చేస్తే ఈ రోజున ఇంట్లో ఎన్ని బైబిల్ ఉంటున్నాయి మనకి? ఇంట్లో మనిషికి ఒక బైబిల్ ఖచ్చితంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే కొంతమందికి అయితే 2 బైబిల్ కూడా ఉన్నాయి, 3 బైబిల్ ఉన్నాయి కొంతమందికి. కానీ మనం బైబిల్ చదవం. ఆయనైతే చదవాలనే ఉద్దేశంతో బర్మా భాషలోకి బైబిల్ తర్జుమా చేయడానికి ఎంతో శ్రమపడి కష్టపడి ఆయన తర్జుమా చేశాడు. మనమైతే ఉన్న బైబిల్ని కూడా చదవలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యము ఎంత భద్రపరచబడిన వాక్యమో, ఆయన వాక్యం ద్వారా మనం నేర్చుకుంటే ఎలా చదవాలి, ఏమి నేర్చుకోవాలంటే కీర్తన 2 మాటలు చెప్పి మనము వాక్యాన్ని ముగించుకుందాం. 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ఎవరమ్మ ధన్యుడు? ఏం ధ్యానించాలి? ఏ సీరియల్ బాకుండా చూడాలి దివారాత్రంలోనా? ఏం చేయాలి? ఎంతమంది ఈ రోజున నేను దివారాత్రం ధ్యానిస్తున్నాను, వాక్యానికి సమయం ఇస్తున్నాను. నీ పని పోను, నీకు పని చేసుకునే సమయం పోను, నీకు వృధాగా సమయం ఉంటే బైబిల్ని ధ్యానం చేయాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి ఎదుగుతావని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట చూద్దాం. 19వ కీర్తన 10వ వచనం. 19వ కీర్తన 10వ వచనం. తొమ్మిది కూడా యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. తేనె కంటేను జుంటె తేనెల దారుల కంటేను మధురమైనవి. చూసారా ఎలా వర్ణిస్తున్నాడు కీర్తనకారుడు? దేవుని వాక్యము చిన్న చిత్తగాక ఆయన భావించట్లా. యెహోవా యందైన భయము పవిత్రమైంది. దేవుని యందు భయము కలిగి ఉండాలి మనము. అది పవిత్రమైన భయము, అది నిత్యము నిలుస్తుంది. ఏది? ఆ భయం నిత్యం నిలుస్తుంది. తర్వాత యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి ఏవి? దేవుని యొక్క న్యాయ విధులు అంటే వాక్యము. దేవుని వాక్యము బంగారము కంటే విస్తారమైన మేలిం బంగారం కంటే కోరదగినవి, జుంటె తేనె దారుల కంటే అవి మధురమైనవని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని మాటలు నువ్వు అర్థం చేసుకుంటే, దేవుని మాటలు చదివితే, దేవుని మాటలు అంగీకరిస్తే అవి జుంటి తేనె దారుల కంటే మధురమైనవి. పాట మాత్రం పాడతాం, జుంటి తేనె దారుల కన్నా మధురమైన, అంతేనా? యేసునామాన్ని అలా వర్ణిస్తాం, పాట పాడతాం, చప్పట్లు కొడతాం, సంబరపోతాం, కానీ స్వతహాగా దాన్ని ఆస్వాదించమా. దేవుని యొక్క మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైన వాక్యం సెలవిస్తూ ఉంది. అదే మరొక కీర్తన గ్రంథము 119వ కీర్తన 27వ వచనం. 119వ కీర్తన 27వ వచనం. నీ ఉపదేశ మార్గములు నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను. చూసావా కీర్తనకారుని యొక్క ప్రార్థనది. అయ్యా నీ ఉపదేశ, చదవమ్మా, నీ ఉపదేశ మార్గాన్ని, అది నీ ఉపదేశ మార్గము నువ్వే బోధపరచాలి నాకు. అది నా సొంతగా నేను దాన్ని గ్రహించాలని అంటాడు. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆజ్ఞల, నీ ఆశ్చర్య కార్యములను. అది ఎప్పుడు ధ్యానిస్తానంటే నీ ఉపదేశాన్ని నాకు బోధించమని అడగాలి. ఎంతమంది ఈ రోజున వాక్యం చదవడానికి, వాక్యం అంగీకరించడానికి, వాక్యాన్ని గ్రహించడానికి ప్రార్థన చేస్తున్నారు అనేది మీరే జవాబు చెప్పుకోవాల్సిన విషయం. కనుక ప్రార్థన ప్రాముఖ్యము, దాంతోపాటు వాక్య ధ్యానం చాలా ప్రాముఖ్యము.
అయ్యా నీ కట్టడలు నాకు బోధించయ్యా, నీ ఉపదేశాన్ని నాకు బోధపరచయ్యా అని చెప్పని నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు దాని యొక్క వాక్య సత్యాన్ని నీకు బోధిస్తున్న వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట అదే 119వ అధ్యాయము 103వ వచనం కూడా చదువుదాం. 103. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. చూసావా, ఇది కీర్తన కాని యొక్క అనుభవము. అయ్యా నీ వాక్యము నాకెంతో మధురమయ్యా, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. వాక్యం అనగా యేసుప్రభు వారు. కనుక నువ్వు యేసుప్రభువుని గుర్తెరగాలంటే, యేసుప్రభువుని అంగీకరించాలంటే, యేసుప్రభువుకి నువ్వు లోబడాలంటే ఈ వాక్యం ధ్యానం చేయాలి, వాక్యం అంగీకరించాలి, వాక్యం నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. అప్పుడు నువ్వు ఆయన యొక్క మధురాన్ని, ఆయన యొక్క వాత్సల్యతను, లేక ఆయన యొక్క తీయదనాన్ని నువ్వు గుర్తించగలవని వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితాల్లో జర్సన్ గారు ఏ విధంగా మరి వాక్యం కొరకై ఆయన పడిన శ్రమ వృధా కానీక, ఆయన యొక్క ప్రార్థన దేవుడు వృధా కానీక, ఆ బైబిల్ని పరమాదేశంలోకి తర్జుమా చేయడానికి ఆయనకి దేవుడు సహాయం చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనకున్న ఆశను బట్టి ఏది కూడా వృధా కానికుండా దేవుడు కాపాడాడు. అదేవిధంగా నా జీవితాల్లో అపవాది ఎన్నో శోధనలు తెస్తాడు, బాధలు తెస్తాడు. అయితే పట్టుదలకి ప్రార్థన పూర్వకంగా నువ్వు అడిగితే ప్రభువుని కాపుదలిస్తాడు, నిన్ను గొప్ప దీవెనకరంగా మారుస్తాడని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి ధన్యత, ఆశీర్వాదము, దీవెన దేవుడు మాకు సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ స్తోత్రమునైనా తండ్రి, సబ్బాదినమందు ఉన్నతమైన సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడారు. జర్సన్ అడోనిరామ్ అనేటువంటి ఆయన ప్రభా బర్మాదేశ సంస్కృతిలో ఆయన పరిచర్య చేస్తూ బర్మా దేశంలో బర్మా భాషను నేర్చుకొని, ఆ సాహిత్యాన్ని నేర్చుకొని, ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ప్రభా భార్య భర్తలు విడిపోయే స్థితిలో నాటి రోమిల యొక్క కఠినమైనటువంటి శిక్షకు గురయ్యాడు. అయినా తండ్రి ఆయన యొక్క సంకల్పాన్ని మాత్రం వదులుకోలేదు. ప్రార్థనాపూర్వకంగా గొప్ప విజయాన్ని సాధించాడు. బైబిల్ని బర్మా భాషలోకి తర్జుమా చేయడానికి మీరు కృపనిచ్చారు. 10 సంవత్సరాల కష్టాన్ని మీరు కాపాడారు. తదుపరి మరలా 5 సంవత్సరాలు కష్టపడి 15 సంవత్సరాల్లో బైబిల్ని బర్మా భాషలోకి మార్చి తర్జుమా చేసిన కారణం చేత ఈనాడు బర్మా దేశ ప్రజలు అనేకులు ప్రభా వారి భాషలో బైబిల్ని చదవడానికి, వారు మిమ్మల్ని అంగీకరించడానికి, రక్షణ అనుభవాన్ని పొందుకోవడానికి మీరు మార్గం చూపారు. మీ లేఖనంలో ఎంత పవిత్రమైనవో, అవి ఎంత విలువగలవో, ఎంత రమ్యమైనవో అయ్యా, వాటిని ఏ విధంగా మీరు కాపాడుతూ వచ్చారో మేము నేర్చుకున్నాం. ఈరోజు తండ్రి మా కళ్ళ ముందే మాకెంతో స్వేచ్ఛగా మీ వాక్యం చదవడానికి, వాక్యం ధ్యానం చేయడానికి, వాక్యానుసారంగా జీవించడానికి మాకు తండ్రి ఎంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా అపవాది తండ్రి ఆ పని చేయనివ్వడం లేదు నాయన. వాక్యానికి లోబడేటువంటి తత్వాన్ని తొలగించాడు సమాజంలో. దేవా మీ కృప తోడుగా ఉంచండి. వాక్యపు వెలుగులో మా జీవితాలు కట్టుకొని మీ రక్షణలో నిత్యం ఆనందిస్తూ మీ దీవెన పొందే భాగ్యం దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మా దయచేయము, మరణస్థము క్షమించిన ప్రకారము మరణము క్షమించము, మా శోధనలు అయితే ఆకాదృష్టిని తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనందరికీ ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి
దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. వందనాలు.